మనకెందుకు వచ్చిన గోల? ఒక్కసారి సహాయం చేస్తే వాడి బాగోగులు చూడమని మనల్నే కమిట్ చేస్తారు. శ్రవణ్, శంకర్ ఏదో వేరే పనిలో ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి బాబు బట్టలు తీసుకురా. అలాగే. ఏంటి శ్రవణ్? పిల్లోడు బట్టలు తీసుకెళ్దామని వచ్చాను వదినా. అవి తర్వాత ముందుకి బాబుకి పౌడర్ రాసి కాటుకుతో దిష్టి చుక్క పెట్టండి. అలాగే వదినా. బట్టలు తెమ్మంటే పౌడర్ డబ్బా తెచ్చావేంట్రా? ముందు ఇది రాశాక తర్వాత బట్టలు ఏముందన్నయ్య వదినా. సర్లే కానీ. ఇదిగో పట్టుకో. రే, ఆ కాటుకి ఇవ్వు. పెట్టేశానన్నయ్య. కాళ్ళకి పెట్టాలరా. పర్లేదే, కాటుకని తలకి రాసుకోవాలని తెలుసన్నమాట. చెప్పాగా, ఇలా చూస్తే అలా అల్లుకుపోతామని. అబ్బో. అరే శ్రవణ్, ఇప్పటికైనా వెళ్ళి బట్టలు తీసుకురారా. అలాగే. శ్రవణ్, నువ్వు ఉండు, నేను తీసుకొస్తాను. ఇదిగోండి. రే, ఆ బట్టలు తొడగండి రా. అనయ్య జాగ్రత్త. జాగ్రత్త అనయ్య. చూడు ఊరుకో. అలే అయిపోయింది. రే, అది పైకి కాదురా, కింద నుంచి. ఓ, ఇది ప్యాంటా? అలా నవ్వుకోకపోతే వెయ్యొచ్చు కదా. అమ్మమ్మమ్మ, మీరు మాత్రమే చేయాలని నేను చెప్పాను. అయినా మీరు ఇలా చెప్తే అలా అల్లుకుపోతారు కదా. ఆ తిప్పలేవో మీరే పడండి, నాకు అవతల చాలా పనులున్నాయి. అయిపోయిందిరా, అయిపోయింది. ఇదిగో నేను సాంబ్రాన్ని తెచ్చాను. అయిపోయిందిరా, ఏడవుతున్నా. చూడు. రే, స్నానం చేయించాం, పాలు తాగించాం, బట్టలేసాం. వీడేంట్రా ఇంకా ఏడు పాపట్లేదు? ఇటీవనే ఏమోనే నాకు తెలీదు. ఓనన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఓనన్నా. అనయ్య వదిలేసి. అరే ఇటు
ఏంట్రా ఏడవకూడదు. అదిగో ఏనుగు నా మీద ఎక్కించు. అన్నయ్య, నువ్వు ఉండు. ఇదిగో ఏనుగు కూర్చోబెట్టరా. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఇదేంటి కార్లో వచ్చారు? పోలీస్ జీప్ లేదా? అదేంటి పోలీస్ జీబులో వస్తే గానీ పోలీసులని నమ్మరా మీ వాళ్ళు? సార్ నేను చెప్పాను కదా సార్ మేడం గారు నమ్మరని. మేడం మేము వస్తుంటే మా పోలీస్ జీపు బ్రేక్ డౌన్ అయింది మేడం. పక్కనే కార్ ఉంటే సార్ దొంగిలించి తీసుకొచ్చేశారు. అశోక్, నీకు పోలీస్ అయినా ఇంకా దొంగ బుద్ధి పోలేదా? రైట్, సగం చెప్పి ఆపేస్తారంటయా? సీత గారు చాలా సిన్సియర్, పంచువాలిటీ మెయింటైన్ చేస్తారు. టైంకి వెళ్ళకపోతే ఆ టీచర్ అమ్మ కోపం వస్తుందని చెప్పాను కదా నీకు. సరే సరే, ముందు లోపలికి వెళ్ళండి. అశోక్ జాగ్రత్త. ఏయ్ సీత, దొంగకు చెప్పినట్టు నాకు చెప్తావేంటి? ఐఎమ్ పోలీస్. ఫాలో మీ. అడ్డడ్డడ్డడ్డడ్డే, ఏం ఆట ఏం పాట! ఎప్పుడు ఇలాగే చేస్తారా లేదా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారా? ఒకళ్ళకొకళ్ళు రెచ్చిపోయి మై మరచిపోయి మురిపించి లాలించి చంటోని ఆడిస్తున్నారంటే ఏం ప్రేమ ఏం ప్రేమ! గ్రేట్! అనాథగా దొరికిన ఈ బాబు మీద ఈ ఒక్క రోజులోనే ఎంత మమకారం పెరిగిపోయింది మీ నలుగురికి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నిజం. మీతోనే మాట్లాడిద్దామని వచ్చాను. చెప్పండి, మీలో ఈ బాబుకి బాబెవరు? సార్ ఆవేశపడకండి రామరాజు గారు. మీరు క్లారిటీగా చెప్తే మీ మనసులో ఎంత ప్యూరిటీ ఉందో నేను పసిగడతాను కదా. చెప్పండి. ఈ బుడ్డోడికి నానెవరు, పెదనాన్నెవరు, బాబాయ్ ఎవరు? సిఐ గారు, మీరు మమ్మల్ని అనవసరంగా అనుమానిస్తున్నారు. భలేవరే రామరాజు గారు, అన్నీ తెలిసిన వారు మీకు నేను చెప్పాలా? పోలీస్ జాబ్కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ అనుమాన్. ఈ బాబుకు సంబంధించి నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రశ్నలు అడగాలి, మీరు సమాధానం చెప్పాలి. మాకు అసలు సంబంధమే లేదు అంటుంటే మమ్మల్ని ప్రశ్నిస్తానంటారేంటి సార్? హలో, అది తేల్చాల్సింది నేను. ముందు కంప్లైంట్ ఇచ్చిన సీత గారిని పిలవండి. సీత గారు, బాబు విషయంలో మీరిచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళతో కొంచెం మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకోవాలి. అలాగే, అడగండి.
ఇక్కడ అందరి ముందు అందరినీ కలిపి కాదు, ఒక్కొక్కరిని విడివిడిగా అడుగుతాను. తడుముకోకుండా వడివడిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేమిచ్చే జవాబులు పొడిపొడిగా ఉండాలా లేక ఎలాగున్నా పర్వాలేదా? ఏయ్, ఈ ఎటకరమే వద్దు. నాకు గనుక తిక్కరేగిందనుకో ఎత్తడెత్తడి చేస్తాను. ఇంతకీ వీళ్ళెవరు? నా తోడి కొడళ్ళు. ఓ అలాగా. చూడండి, మీ భర్తలతో పాటు మిమ్మల్ని కూడా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. మేము కన్నా బాబు కాదు కదండి, మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు? మీరు కనకపోయినా ఆ బాబుని ఎవరు కన్నారో నాకు తెలియాలంటే మీ భర్తల గురించి మీరే కొన్ని చెప్పాలి. మీలో ఎవరి వైఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? తను నా భార్య సార్. తను నా భార్య సార్. తను నా భార్య. ముందైతే ముగ్గురికి ఒక ఆప్షన్ ఇస్తాను. దాంట్లో నిజం తెలిస్తే సరే, లేదంటే వేరువేరుగా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలా వద్దా అని ఆలోచిస్తాను. చెప్పండి సార్. మర్యాదగా మీ ముగ్గురులో ఆ బాబుకు తండ్రి ఎవరో చెప్పేస్తే మ్యాటర్ సింపుల్గా క్లియర్ చేస్తాను. అలా కాదని అతి తెలివితేటలు చూపిస్తే నేను హ్యాండిల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. ఏంటి సార్, బెదిరిస్తున్నారా? నో, జస్ట్ ఎంక్వైరీ మాత్రం చేస్తున్నానంతే. నేను బెదిరించే పద్ధతి ఇలా ఉండదు. స్టేషన్కి తీసుకెళ్ళి వేరే రూట్లో ఇంట్రాగేట్ చేస్తాను. దీని అంతదాకా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ అన్నయ్య రామరాజు గారంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఆ పేరు పాడు చేయడం నాకు కూడా ఇష్టం లేదు. దీనికి కారణం ఎవరో మీకు మీరుగా ఒప్పుకుంటే అందరికీ బాగుంటుంది. మీరు సైలెంట్గా ఉంటే నేను కూడా అలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నేనంత తేలిగ్గా వదిలే రకం కాదు. మీ ముగ్గురులోనే బాబుకు తండ్రి ఉన్నాడని నాకు గట్టి నమ్మకం. అదెవరో చెప్పేస్తే మిగిలిన ఇద్దరు సేఫ్గా బయటపడతారు. నేను కూడా హ్యాపీగా కాఫీ తాగి కేసు సాల్వ్ చేసి వెళ్ళిపోతాను. లేదని మొండి కేసు నిజం చెప్పకపోతే మీ ముగ్గురు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. సార్, మేము ముగ్గురం పక్కకెళ్ళి మాట్లాడుకోవచ్చా? ష్యూర్, వెళ్ళండి. పదండి. అన్నయ్యలు, బాబుతో నాకు ఏ సంబంధం లేదు. ఆ విషయంలో మాత్రం నేను క్లారిటీగా ఉన్నాను. కాకపోతే మీ ఇద్దరి మీదే నా భార్యకు మీ భార్యలకు అనుమానంగా ఉంది. మీలో ఎవరో చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. మనం బాబుకి చాకరీ చేయడం తప్పుతుంది. ఏంట్రా నన్ను అనుమానిస్తున్నావు? నేను ఎలా చేస్తాను రా? నేను ఎలా చేస్తాను? నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు అంటే నువ్వు అయి ఉండవులే అన్నయ్య. శ్రవణ్ అన్నయ్య, మిగిలింది నువ్వే. ఒప్పేసుకో నువ్వే. అరే నానే, అమ్మతోడ్రా, ఆ దేవుడితోడ్రా, నాకెటువంటి సంబంధం లేదురా. నిజంరా. ఒట్టేసావంటే నువ్వు కూడా అయి ఉండవులే. చెప్పు సీత. ఏమైనా తెలిసిందా అశోక్? తెలిసిపోతుంది సీత, కొద్దిసేపట్లో తేల్చేస్తాను. ఏదో చర్చలు జరపడానికి ఇప్పుడే ముగ్గురు పక్కకి వెళ్ళారు.
మ్యాటర్ కూల్గా క్లియర్ చేస్తాను. యూ డోంట్ వరీ. సరే అశోక్. ఆవేశపడ్డా శంకరన్నయ్య కూడా అయి ఉండడు. అరే నానిగా, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నువ్వే అనిపిస్తుందిరా. మీ మీదొట్టు నాకేం తెలీదు. ఒరే శ్రవణ్, నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నువ్వే పెట్టి. ఒప్పేసుకో. అమ్మో, నాకేం తెలీదన్నా. నువ్వే ఒప్పేసుకోవాలని. ఏయ్! ఎవరో చెప్పమంటే మీలో మీరు కొట్టుకుంటున్నారేంటి? సార్, మాకేం తెలీదు సార్. ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. చూద్దాం. నెక్స్ట్. మీరేంటి ఇంట్రాగేషన్ కోసం వచ్చారా? కొళాయి దగ్గర నీళ్ళ కోసం వచ్చారా? మేము రావడమే ఎక్కువ. ఎలా వస్తే మీకెందుకు? మీరేం అడగాలో అడగండి. యాక్చువల్లీ అలా ఎలా అడుగుతారండి? అలా ఎలా అడుగుతారు? మా పక్కన మా సీతకి కూడా ఉండాలి కదా. అక్కా 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 ఒక్కరు పిలిస్తే మీ సిస్టర్ రాదా? ఇంతమంది పిలుస్తున్నారు ఎందుకు? గీస్వంటి ప్రశ్నలు అడగనీకే వచ్చిండ్రా మీరు? ముగ్గురం ఒక్కొక్కసారి పిలుస్తాం, ముగ్గురం కలిసి 6 సార్లు పిలుస్తాం. ఇవన్నీ మీకెందుకు? హలో, పోలీస్ ఆఫీసర్ని అలా బెదిరిస్తూ మాట్లాడకూడదు. సౌమ్యంగా, ప్రశాంతంగా, మర్యాద, గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఏంటి దాక్షాయిని పిలిచారో? నువ్వు ఇక్కడే ఉండక్క. ఈయనదో ప్రశ్నలు అడుగుతారంట. అశోక్ గారు, మీరు మీ ప్రశ్నను మొదలు పెట్టండి. పోలీస్ ఎంక్వైరీ అంటే సపరేట్ పద్ధతి ఉంటుంది సీత గారు. మీరు ఇక్కడ ఉండకూడదు. వీళ్ళని సపరేట్గా ఎంక్వైరీ చేయాలి. ప్లీజ్ మీరు వెళ్ళండి. ప్లీజ్ అని బతిమాలుతున్నాడు కదక్కా. నువ్వు వెళ్ళలే, మేము చూసుకుంటాం. హలో, ప్లీజ్ అంటే బతిమలాడినట్టు కాదు, గౌరవం ఇచ్చినట్టు. సీత గారు మీరు వెళ్ళండి. జాగ్రత్త అశోక్ గారు. ఏవైనా అవసరమైతే నన్ను పిలవండి. ఇదేంటి నాకు జాగ్రత్తలు చెప్తుంది? అసలేంటండి మీ ప్రాబ్లం? ఏంటి మీ ప్రాబ్లం? ఆడవాళ్ళం, అందులోని మమ్మల్ని మీరెలా ప్రశ్నిస్తారు? అది అట్లీస్ట్ ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదండి. తను కూడా లేకుండా అసలు ఇదేమి ఇంట్రాగేషన్, ఇదేమి రూల్? అసలు మీరేం చెప్పొద్దు. ఆ అబ్బాయిని మేము కన్నామా పెట్టామా? మమ్మల్ని అడిగితే మాకెట్లా ఎరకైతుంది? అది అసలు మీ పోలీసులందరూ ఇట్లనే ఉంటారా? హలో, ఆ చంటోడు మా ఇంటి దగ్గర దొరికాడు కాబట్టి మా మొగుళ్ళని అనుమానించడం ఓ పద్ధతి. సంబంధం లేకుండా మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు మీరు? అదే నాకు అర్థం. అసలు ఏంటండి మీ ఉద్దేశం? మమ్మల్ని ప్రశ్నలు అడిగి స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తే మీరేంటి నా మీద విరుచుకు పడుతున్నారు? నేను మిమ్మల్ని అనుమానించడం లేదు, జస్ట్ సహాయం కోసం వచ్చాను. ఆ ముఖ్యత ముందే చెప్పొచ్చు కదా. అసలు మీరు నన్ను చెప్పనిస్తే కదా. ఎంక్వైరీ కోసం కాదట, మన సహాయం కోసం వచ్చారట. కూర్చోండి సరస్వతి, కూర్చో. చిట్టి కూర్చో. మీరేంటి ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. వామ్మో, ఇందాక సీత జాగ్రత్త అంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళు చాలా తేడాగా ఉన్నారు. సీత ఇక్కడుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందేమో. పిలుద్దామా? వద్దులే, సీత ముందు నా పరువు పోతుంది. సహాయం చేయమని సోన్ చేస్తున్నారేంది? ఏం చేయాలో చెప్పండి. చెప్తా. పెళ్ళైన మగవాళ్ళు తప్పు చేస్తే పోలీసు వాళ్ళైనా కనిపెట్టలేరేమో కానీ పెళ్ళాలు మాత్రం పసిగట్టగలరు. నాకు తెలిసి
భర్తల విషయంలో భార్య సిఐడి కంటే పవర్ఫుల్. ఇప్పుడేంటి మేము ముగ్గురం మీ పోలీసులకి సహాయం చేసి మీరు పట్టుకోలేని నేరాలు చేసే భర్తల్ని మేం పట్టుకోవాలా? అమ్మ తల్లులో. తల్లి ఏంటి తల్లి? మేము మీకు తల్లుల్లా కనిపిస్తున్నామా? మేడం మీరు ఆవేశపడకండి, కూర్చోండి ప్లీజ్. అంటే యాక్చువల్గా నా ఉద్దేశం మిమ్మల్ని ఆంటీ అనాలో, మిమ్మల్ని పిన్ని అనాలో, అత్త అనాలో తెలియక ఏదో యాదృచ్ఛికంగా అలా వచ్చేసింది అంతే. మమ్మల్ని ఇట్లా ఆంటీలు అత్తలు అంటే మీ సహాయం చేయం. పోదన్నాడు. ఆగండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, ఆవేశం వద్దు, కూర్చోండి కూల్గా డిస్కస్ చేద్దాం. అసలుకి మిమ్మల్ని ఏమని పిలవాలో మీరే చెప్పండి. దాక్షాయిని. నా పేరు సరస్వతి. చిట్టి. అబ్బో వీళ్ళు మామూలు కాదు, నాకంటే తేడాగా ఉన్నారు. బాగున్నాయండి, మీ పేర్లన్నీ బాగున్నాయి, అలాగే పిలుస్తాను. కానీ మీరు నాకు సహాయం చేయాల్సింది బయట నేరస్తులను పట్టుకోవడానికి కాదు,